హలో గైస్, ఇవాళ మన టాపిక్ ప్రొడక్షన్ పైప్లైన్. ప్రొడక్షన్ పైప్లైన్ అంటే ఏంటి? సో ఒక ప్రాజెక్ట్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న స్టెప్స్ని ఆర్ ఫేజెస్ని మనం ప్రొడక్షన్ పైప్లైన్ అంటాం. సో ప్రొడక్షన్ పైప్లైన్ అనేది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది, ఆర్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ కూడా చేంజ్ అవుతుంది, రైట్? సో అలా ఒక కంపెనీ యూజ్ చేసిన ప్రొడక్షన్ పైప్లైన్ ఇంకో కంపెనీ యూజ్ చేయకపోవచ్చు. చాలా చాలా డిఫరెంట్గా స్ట్రాటజీస్తో వెళ్తుంది. ఇప్పుడు మనం అంటే నేను ఎక్కువ యూజ్ చేసే ప్రొడక్షన్ పైప్లైన్ని ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? బేసికల్లీ ఆమె గేమ్ డెవలపర్. గేమ్ డెవలప్మెంట్ అని కాదు, సో మనం ఏ స్టాక్ తీసుకున్నప్పటికీ కూడా లెట్స్ ఏ ఫుల్ స్టాక్ కానీ, లేకపోతే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ద డెవలప్మెంట్ ఇట్ ఈస్, ఒక ప్రొడక్షన్ పైప్లైన్ అనేది ఉంటుంది. ప్రొడక్షన్ పైప్లైన్ లేకుండా ప్రాజెక్ట్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు, కానీ మనకంత స్కోప్ అనేది ఉండదు. పెద్ద స్కేల్లో మనం డెవలప్ చేయలేం. అండ్ ఇంకొకటి, రేపు పొద్దున ఏదైనా ఫీచర్ యాడ్ చేయాలన్నా కూడా అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. మొత్తం కాంప్లెక్సిటీ పెరిగిపోద్ది, హైలీ స్కేలబుల్ అయితే అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను యూజ్ చేసే ప్రొడక్షన్ పైప్లైన్ ఏంటి? సో బేసికల్లీ ఏ ప్రొడక్షన్ పైప్లైన్ అయినా మెయిన్లీ అది 3 ఫేజెస్గా డివైడ్ అవుతుంది. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రీ ప్రొడక్షన్, సెకండ్ థింగ్ ఈజ్ ప్రొడక్షన్, థర్డ్ థింగ్ ఈజ్ పోస్ట్ ప్రొడక్షన్. సో ఈ 3 ప్రొడక్షన్ స్టేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్లో జరిగే ప్రాసెస్లు ఏంటి, ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ అంటే ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి. నా ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రీ ప్రొడక్షన్. ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే డెవలప్మెంట్కి ముందు చేసే ప్రతిదీ కూడా ప్రీ ప్రొడక్షన్లోకి వస్తుంది. లెట్స్ సే మనం ఒక గేమ్ డెవలప్ చేస్తున్నాం అనుకుందాం. సో గేమ్ డెవలప్ చేస్తున్నప్పుడు ఆ గేమ్లో ఫీచర్స్ ఏం పెట్టాలి, ఆల్రెడీ ఆ ఫీచర్స్ మార్కెట్లో ఉంటే దాన్ని మనం ఇంకా కొత్తగా ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఇలాంటి కన్సిడరేషన్స్ అన్నీ కూడా మనం ప్రీ ప్రొడక్షన్లో చేసుకుంటాం, రైట్? సో నేను యూజ్ చేసే ప్రీ ప్రొడక్షన్ టెక్నిక్స్ ఏంటంటే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ 6-3-5. ఏంటది 6-3-5 అంటే ఏంటి? 6 మెంబర్స్ 3 ఐడియాస్ని 5 minutes ఆఫ్ టైంలో రాయడం. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే గొప్ప గొప్ప ఐడియాస్ అన్నీ ఇలా వచ్చినవే. కాబట్టి బేసికల్లీ ఒక హెల్దీ టీమ్, ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒక హెల్దీ టీమ్ కావాలనుకోవడానికి ఒక గుడ్ నెంబర్ 6. ప్రాజెక్ట్లో 6 మెంబర్స్ ఉన్నారు అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ టీమ్. అంటే ఒక టీంలో ఉండాల్సిన నెంబర్ ఆఫ్ పీపుల్ 6 మెంబర్స్ ఉంటే అది ఇంకా పర్ఫెక్ట్ టీమ్ అనమాట. ఓకే, ఇప్పుడు 6 మెంబర్స్ ఇలా రౌండ్ షేప్లో కూర్చుంటారు సర్కిల్లో. ఒక పర్సన్ 5 minutes ఆఫ్ టైంలో 3 ఐడియాస్ని రాసి ఆ పేపర్ని నెక్స్ట్ పర్సన్కి పాస్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడు, ఇట్లా మొత్తం 6 మెంబర్స్ కూడా ఒక్కొక్కరు ఈ 3 ఐడియాస్ చెప్పుని రాస్తే టోటల్ 18 ఐడియాస్ అవుతాయి, రైట్? రాసిన తర్వాత ఆ పేపర్ తీసుకొని నెక్స్ట్ పర్సన్కి పాస్ చేస్తాడు. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తాడు, ఆ ఐడియాస్ని ఇంకా రిఫైన్ చేస్తాడు. ఆ 3 ఐడియాస్లో ఈ యాడ్ చేస్తే బాగుంటుంది, ఇది మైనస్ చేస్తే బాగుంటుంది, ఇట్లా కొన్ని రిఫైన్మెంట్స్ జరుగుతాయి. ఇలా ఒక 5 minutes ఆఫ్ టైం తను స్పెండ్ చేస్తాడు. నెక్స్ట్ ఆ పేపర్ తీసుకెళ్ళి నెక్స్ట్ పర్సన్కి ఇస్తాడు. తను ఇంకో 5 minutes ఆఫ్ టైం తీసుకొని ఇంకా ప్యూరిఫై చేస్తాడు. ఇట్లా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ పెరిగే కొద్దీ ఐడియా అనేది ఇంకా 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 ఎన్హాన్స్ అవుతుంది, రైట్? ఇనీషియల్లీ ఆ పర్సన్ రాసిన ఐడియా కన్నా కూడా ఇప్పుడు ఏ అనే పర్సన్ దగ్గర స్టార్ట్ అయిన ఐడియా ఆ పేపర్ పాస్ ఆన్ అవుతూ మళ్ళీ ఏ అనే పర్సన్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఐడియా అనేది ఇంకా ది బెస్ట్ ఐడియా అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఫీచర్ బాగుంటుంది, లేకపోతే ఈ ఫీచర్ అవసరం లేదు అని చెప్పి వాళ్ళ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేసి టోటల్గా ఆ ఐడియాని ఇంకా ఇంకా రిఫైన్ చేస్తారు, రైట్? ఇది 6-3-5 మెథడ్. ఈ మెథడ్ అయిన తర్వాత మనం చేయాల్సిన మెథడ్ ఏంటంటే క్రేజీ ఎయిట్స్. నాకు తెలిసి క్రేజీ ఎయిట్స్ అనేది మీరు చాలాసార్లు వినే ఉంటారు చాలా చాలా చోట్ల. సో క్రేజీ ఎయిట్స్ కూడా అంతే. బేసికల్లీ క్రేజీ ఎయిట్స్ కూడా ఒక పర్టికులర్ వేలో చేయాలి అని ఏమి ఉండదు. దాన్ని కూడా మనం మనకు నచ్చిన టైప్లో చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకోండి, రైట్? ఆ పేపర్ని ఒక ఫోల్డ్ చేయండి. ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్. ఇన్ని ఫోల్డ్స్ చేసిన తర్వాత మనం అన్రాప్ చేస్తే టోటల్ మనకి 8 parts అవుతాయి, రైట్? మళ్ళీ 6 మెంబర్స్ కలిపి ఒక సర్కిల్లో కూర్చొని ఇట్లాంటి ఒక పేపర్ తీసుకొని నేను అనుకున్న సాఫ్ట్వేర్కి ఆర్ఎల్స్ నేను చేయాలనుకున్న సాఫ్ట్వేర్కి లాగిన్ పేజ్ ఇలా ఉండాలి, హోమ్ పేజ్ ఇలా ఉండాలి, కాంపోనెంట్స్ పేజ్ ఇలా ఉండాలి అని మనం అనుకున్న ప్రాజెక్ట్కి సంబంధించిన ఈచ్ కాంపోనెంట్ని ఎలా ఉండాలని ఒక్కొక్క చిన్న చిన్న డయాగ్రామ్. ఇక్కడ మనకు క్వాలిటీ కన్నా కూడా క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఫ్రంట్ ఎండ్ డెవలపర్లు బాగా యూఐ బాగా చేస్తారు, లేకపోతే వాళ్ళకే మొత్తం ఇట్లా చేయడం వస్తుంది అనేం కాదు.
ఇప్పుడు నా పర్స్పెక్టివ్లో నా యూఐ ఇలా ఉండాలనుకుంటా, నా పక్కన ఉన్న టీమ్మేట్ తను కూడా ఇట్లానే ఉండాలని అనుకుంటాడు. సో ఎవరిది బెస్ట్ ఐడియా అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ తీసుకురావడానికి ఈ మెథడ్ యూజ్ అవుతుంది క్రేజీ ఎయిట్స్ అనేది. మళ్ళీ ఇలా రాసిన తర్వాత ఐదర్ టీమ్ లీడ్ కానీ లేకపోతే మీలో మీరే ఒక లైక్ చూసుకుంటారనమాట, ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పి ఒక ఎలిమినేషన్ మెథడ్ లాగా లాస్ట్లో ఏదైతే డిజైన్ ఫైనల్ అవుతుందో అది కన్సిడర్ చేస్తారు. దీన్ని క్రేజీ ఎయిట్స్ అంటారు. ఇప్పటికేమైంది 635 అయింది, క్రేజీ ఎయిట్స్ అయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్కాంపర్ మెథడ్. సో స్కాంపర్ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్. మీ ఐడియా బయట సక్సెస్ అవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ స్కాంపర్ మెథడ్. స్కాంపర్ మెథడ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గేమ్ డిజైన్ చేస్తున్నా, ఓకే, ఆ గేమ్ సక్సెస్ అవడానికి ఆ గేమ్లో ఉన్న ఫీచర్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయా లేదా అని ఒక స్టడీ చేయడం, రైట్? ఓకే, నేను చేద్దాం అనుకున్న గేమ్ సంబంధించి ఆల్రెడీ ఆ ఫీచర్స్ కానీ ఆ మెకానిక్స్ కానీ అన్నీ కూడా ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను దాని నుంచి ఏం కొత్తగా తీసుకొస్తున్నా, నా ప్రాజెక్ట్లో నొవాలిటీ ఏంటి లేకపోతే ఇండివిజువాలిటీ ఏంటి, అది డిఫైన్ చేసేది స్కాంపర్ మెథడ్, రైట్? స్కాంపర్ మెథడ్ అనేది లైక్ ఎంత ఇన్నోవేటివ్గా ఉంది అన్నదాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో స్కాంపర్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ స్కాంపర్ మెథడ్ సక్సెస్ అవ్వలేదు అనుకుంటే మన ప్రాజెక్ట్ సక్సెస్ కూడా చాలా చాలా తగ్గిపోతూ ఉంటుంది రేట్ అనేది. స్కాంపర్ మెథడ్ ఈజ్ దాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ 3 phases అయిన తర్వాత 4th phase అనేది వాట్ ఇఫ్ అనేది ఆప్షనల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రోడక్ట్లో ఈ ఫీచర్ బదులు ఈ ఫీచర్ పెడితే రిజల్ట్ ఏమవచ్చు, ఈ ఫీచర్ బదులు ఈ ఫీచర్ పెడితే రిజల్ట్ ఏమవచ్చు, ఇది తీసేస్తే ఏమవుతుంది, ఇది పెడితే ఏమవుతుంది. ఇదంతా కూడా ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. ఫిక్స్డ్గా లైక్ ఒక కైండ్ ఆఫ్ ఇది చేస్తే ఎలా ఉంటుంది అది చేస్తే ఎలా ఉంటుందని ఒక ప్రాబబిలిటీ ప్రకారం వెళ్తాం. ఇది ఆప్షనల్, మనం చేయొచ్చు చేయకపోవచ్చు. దీన్ని బట్టి ప్రాజెక్ట్కి లైక్ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో ఇప్పటివరకు ఏమేమి డిస్కస్ చేసాం, 635, క్రేజీ ఎయిట్స్ అండ్ స్కాంపర్ మెథడ్ అండ్ ద 4th one ఈజ్ వాట్ ఇఫ్, రైట్? ఇది కంప్లీట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్. నెక్స్ట్ ఇవన్నీ అయిన తర్వాత మనం ఒక డాక్యుమెంట్ డిజైన్ చేస్తాం. ఓకే, ఇవన్నీ చేసేసరికి మనకు ఒక ఐడియా వస్తుంది, యూఐ ఎలా ఉండాలి, అసలు కాన్సెప్ట్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, దీనిలో ఉన్న ఒక్కొక్క మాడ్యూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా వస్తుంది కదా. వీటన్నిటి బట్టి ఒక జీడీడీ డిజైన్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ గేమ్ డెవలప్మెంట్ ఒక జీడీడీ డిజైన్ చేస్తాం. ఆర్ ఎల్స్ ఏదన్నా ఒక లైక్ సాఫ్ట్వేర్ అనుకుంటే దానికి సంబంధించిన ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ రెడీ చేస్తాం. ఓకే, ఇక్కడతో మనకి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ క్లియర్, రైట్? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ప్రొడక్షన్ స్టేజ్. ప్రొడక్షన్ స్టేజ్ అంటే ఏంటి? ఎంటైర్ డెవలప్మెంట్ అంతా ఉన్నదాన్ని మనం సింపుల్గా ప్రొడక్షన్ స్టేజ్ అంటాం, రైట్? ప్రొడక్షన్ స్టేజ్లో మనం డైరెక్ట్గా ప్రోడక్ట్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక పిఓసి కానీ ఆర్ ఎల్స్ ఒక ప్రోటోటైప్ కానీ డిజైన్ చేయాలి, రైట్? పిఓసి అంటే ఏంటి? ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఎందుకంటే మన ఫీజిబిలిటీ చెక్ చేసుకోవడానికి. మన దగ్గర ఒక ఐడియా వచ్చింది, ఐడియా అనేది చాలా బాగుంది, లెట్స్ అదొక స్టార్టప్ ఐడియా. ఓకే, సో బయటకు తీసుకెళ్తే ఐడియా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది, అంతా ఓకే బాగుంది, కానీ మనం చేయగలమా లేదా, రైట్? ఫీజిబిలిటీ ఎంత ఉంది, ఇవన్నీ టెస్ట్ చేయడానికి మనం ఒక ప్రోటోటైప్ డిజైన్ చేయాలి. ఇఫ్ ప్రోటోటైప్ సక్సెస్ అయితే దెన్ వీ కెన్ స్టార్ట్ ది యాక్చువల్ బిల్డ్. ఓకే, ఇవేం కాకుండా డైరెక్ట్గా బిల్డ్ స్టార్ట్ చేస్తే ఒకానొక స్టేజ్ వచ్చేసరికి మన మీద కాన్ఫిడెన్స్ పోతుంది అండ్ ఆ ప్రాజెక్ట్ అక్కడితో ఎండ్ అయిపోతుంది, ఈవెన్ ఐడియా ఎంత గొప్పగా ఉన్నా కూడా. ఓకే, సో ఇప్పుడు ప్రోటోటైప్ చేయడానికి స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. టీమ్ లీడ్ ఎలా సెలెక్ట్ చేయాలి, ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండ్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. టీమ్ లీడ్ని సెలెక్ట్ చేయడం. ఓకే, సో వాడు నా బెస్ట్ ఫ్రెండ్, సో వాడే టీమ్ లీడ్, లేకపోతే ఈ ఐడియా నాది, నేనే టీమ్ లీడ్, లేకపోతే వాడు మా క్లాస్ సీఆర్, చాలా లైక్ మాకు ఎప్పుడు అటెండెన్స్ చేస్తూ ఉంటాడు కాబట్టి వాడే సీఆర్, వాడే టీమ్ లీడ్ పెడతాం, ఫ్యూచర్లో కూడా అటెండెన్స్ చేస్తాడు. ఇలాంటివి కాకుండా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇట్లా అన్ని స్టాక్స్లోనూ మినిమం నాలెడ్జ్ ఉన్న వాడిని టీమ్ లీడ్గా పెడితే బెటర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అట్లా కాకుండా ఒక స్పెసిఫిక్ దానిలోనే లేకపోతే ఒక స్పెసిఫిక్ లైక్ మా ఫ్రెండ్ అని లేకపోతే మా సీఆర్ అన్న లేకపోతే ఏదో ఒక స్పెసిఫిక్ క్రైటీరియా చూసి వాడిని టీమ్ లీడ్ పెట్టడం కరెక్ట్ కాదు. టీమ్ లీడ్ అంటే మినిమం వాడికి కొంచెం అన్న అన్నిటి విషయాలు అన్ని గురించి తెలిసి ఉండాలి, రైట్? ఎందుకు అంటే రేపు పొద్దున్న వర్షన్ కంట్రోల్ సిస్టమ్ మనం చేస్తున్నప్పుడు లైక్ గిట్ హబ్లో మనం సోర్స్ కోడ్ పుష్ చేస్తున్నప్పుడు
వాడి దగ్గర మెయిన్ బ్రాంచ్ వాడి దగ్గర ఉంటుంది. లెట్స్ సే నేను ఒక లాగిన్ మాడ్యూల్ మీద పని చేస్తున్నాను, నేను ఒక టీమ్మేట్ని, నేను ఒక కోడ్ రాసి వాడికి పంపించా, వాడు దాన్ని వెరిఫై చేసి అప్పుడు మెర్జ్ చేస్తాడు. అట్లా కాకుండా వాడి దగ్గర వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ లేకపోతే నేను డైరెక్ట్గా కోడ్ పుష్ చేసేసాను అనుకోండి, నేను రాసిన దాంట్లో ఏమైనా బగ్స్ ఉంటే ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో ఇట్లా కాకుండా అన్నిటి గురించి తెలిసిన వాడిని టీమ్ లీడ్ పెట్టుకుంటే బెటర్. ఓకే, ఇక్కడతో టీమ్ లీడ్ క్లియర్. ఇప్పుడు ప్రోటోటైప్ అయిన తర్వాత 6 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఒకళ్ళు ఫ్రంట్ ఎండ్ అని, ఒకళ్ళు బ్యాక్ ఎండ్ అని, ఒకళ్ళు ఇంటిగ్రేషన్ అని, ఒకళ్ళు ఏపీఐ అని, ఒకళ్ళు డేటాబేస్ అని, ఇట్లా ఒక్కొక్క పార్ట్ని పిక్ చేసుకుంటారు. లెట్స్ సే నేను ఒక ఫ్రంట్ ఎండ్ మీద వర్క్ చేస్తున్నా, నాకు ఫ్రంట్ ఎండ్ గురించి ఐడియా ఉంది. సో నేనేం చేస్తా అంటే ఈరోజు మీటింగ్లో, మా టీం మీటింగ్లో నేను చేసిన టాస్క్ మా టీంతో డిస్కస్ చేస్తాను. అట్లనే బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం టాస్క్ చేశారో వాళ్ళు మా అందరికీ చెప్తారు. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది, టీంలో ఒక కోఆర్డినేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఒకరికి పర్టికులర్గా ఒక స్టాక్ అనే కాకుండా మిగతా స్టాక్స్ గురించి కూడా తెలుస్తుంది. దీన్ని టీమ్ ఇంటిగ్రేషన్ అంటారు, లైక్ టీమ్ కోఆర్డినేషన్ అంటారు. ఇంకా 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 ఇలా చెప్పడం వల్ల టీంలో ఇంకా లైక్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, మన ప్రొడక్షన్ స్టేజ్లో చాలా నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ తీసుకోవచ్చు, ఎన్ని ఐటరేషన్స్ అనేది తీసుకోవచ్చు. బట్ మనం స్టార్టింగ్లో ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్లో ఉన్న ప్రతి ఫీచర్ని ఇంప్లిమెంట్ చేసేంత వరకు ఆ ప్రొడక్షన్ స్టేజ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత టెస్టింగ్ కూడా అయిపోయిన తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ స్టేజ్ పోస్ట్ ప్రొడక్షన్, రైట్? సో నేను పర్సనల్గా చెప్తున్నా, నేనైతే పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు చేయలేదు. బికాస్ పోస్ట్ ప్రొడక్షన్ ఈజ్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ మార్కెటింగ్. లైక్ మీరు చేసిన ప్రోడక్ట్ని బయట ఎంతలా మార్కెట్ చేస్తున్నారు, ఎంతలా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. నేనైతే చాలా ప్రాజెక్ట్స్ అయితే చేశా కానీ దాన్ని ఎప్పుడు మార్కెట్లోకి తీసుకెళ్ళండి. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అనేది లైక్ అది ఆప్షనల్ అని చెప్పను కానీ అంత ఇంపార్టెంట్ కాదు యాజ్ ఎ స్టూడెంట్గా మనం ప్రాజెక్ట్ చేస్తే. ఇఫ్ మనం చేసిన ప్రాజెక్ట్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండి బయటకు తీసుకెళ్తే అది నిజంగా పెద్ద సక్సెస్ అవుతుంది అనుకుంటే అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఎస్, మనం ఇప్పటి వరకు కవర్ చేసినవి ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. నెక్స్ట్ ప్రీ ప్రొడక్షన్లో స్టెప్స్ ఏంటి? 635, నెక్స్ట్ క్రేజీ ఎయిట్స్, స్కాంపర్ మెథడ్ అండ్ వాట్ ఇఫ్ మెథడ్. తర్వాత ఒక డాక్యుమెంట్ డిజైన్ చేయాలి. తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత లైక్ ప్రోటోటైప్ డిజైన్ చేయాలి. ప్రోటోటైప్ ఒకవేళ అన్నీ సక్సెస్ఫుల్గా అయితే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాక్చువల్ బిల్డ్ అనేది స్టార్ట్ చేయాలి, రైట్? ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. నా ఐడియాలో నా ఐడియా ఒకవేళ మార్కెట్లోకి తీసుకెళ్తే మంచిగా హిట్ అవుతుంది అనుకుంటే ఆ టీం అంతా కలిసి ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ మొత్తం అంతా పిచ్ డెక్ ఇస్తారు. లైక్ పిచ్ డెక్ ఇన్ ద సెన్స్ మనం చేసిన ప్రాజెక్ట్ మొత్తాన్ని చిన్నగా ఒక లైక్ పీడిఎఫ్ లాగా ఒక డాక్యుమెంట్లా తీసుకెళ్ళాలి. మొత్తం అందులో చాలా ఉంటాయి. స్వాట్ అనాలిసిస్ అంటారు. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇన్వెస్టర్స్కి ఓకే, ప్రాజెక్ట్ నచ్చితే కనుక వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. ఆ ఫండింగ్ని మనం యూజ్ చేసుకొని మార్కెట్లోకి తీసుకెళ్ళి దాన్ని ఒక లైక్ చేయొచ్చు అనమాట. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నా అనాలిసిస్. లైక్ నేను ఎక్కువ ఇంప్లిమెంట్ చేసే ప్రొడక్షన్ పైప్లైన్. మీరు కూడా ఇదే చేయాలని నేను చెప్పట్లేదు, బట్ నేను ఇలా కూడా చేయొచ్చు అని చెప్తున్నా. ఓకే, సో 635, స్కాంపర్ మెథడ్, ఇవన్నీ ఏంటంటే లైక్ నేను ఎక్కువ చేసుకుంటా కాబట్టి అది మీకు షేర్ చేస్తాను. రేపొద్దున మీరు లైక్ జాబ్ పర్పస్ కోసం వేరే కంపెనీకి వెళ్ళిన తర్వాత, లేకపోతే లైక్ ఏదో ఒక ప్రాజెక్ట్లో వెళ్ళడం వల్ల వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీస్ యూస్ చేస్తే ఆ రోజు నేను చెప్పింది వేరు, వాళ్ళు చెప్పింది వేరు అనుకోవద్దు. అది చాలా లైక్ డిపెండెంట్, అది ప్రాజెక్ట్ డిపెండెంట్ కావచ్చు, కంపెనీ డిపెండెంట్ కావచ్చు. అండ్ నేను చెప్పింది ఎక్కువ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో యూజ్ చేసే ఇంటర్నల్ ప్రోడక్ట్ బిల్డింగ్కి యూజ్ చేస్తారు ఈ టెక్నిక్స్ అన్నీ కూడా. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పటికే ప్రొడక్షన్ పైప్లైన్ అంటే ఏంటో. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.